శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 6వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో కేవలం 16 రోజులు మాత్రమే బుధగ్రహం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే బుధుడు స్వక్షేత్రంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో చేరడం అన్నది ఒక అద్భుతమైనటువంటి విద్యాయోగం లాంటిది ఏర్పడుతుంది. ఎవరి జాతకంలో అయినా ఈ బుధుడికి గురువుకి కలిసి ఉన్నా, పరస్పర వీక్షణ ఉన్నా కంప్లీట్గా వాడు ఉన్నత విద్యావంతుడు, అధిక ధనవంతుడు అవ్వడం జరుగుతుంటుంది. అయితే అది కేంద్రంలోనూ కోణంలోనూ గురువు లేదా బుధుని స్వక్షేత్రాల్లో ఏర్పడినప్పుడు ఈ యోగ ప్రభావం జాతకుడి మీద విశేషంగా ఉండడం జరుగుతుంటుంది. అంటే నిరంతరం విద్య నేర్చుకునేవాడు బుధుడు, ఎల్లప్పుడూ విద్య నేర్పేవాడు గురువు. వీళ్ళిద్దరూ కలియడంలో ఒక ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంది. ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటాడు నిరంతరం బుధుడు, ధనం ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు గురువు. వీళ్ళిద్దరి కలయిక అధిక ధనయోగం. వ్యాపారంలో రాణించాలన్నా, ఉన్నత విద్యావంతుడై ఉద్యోగంలో రాణించాలన్నా ఈ రెండు గ్రహాలు పరస్పరం ఏదో విధంగా సంబంధం ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ఈ బుధుడు స్వక్షేత్రంలో చేరడం వల్ల భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. అంటే ఈ భద్ర మహాపురుష యోగంలో ఉన్నటువంటి గ్రహంతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహం కూడా విశేష బలవంతుడు అవడం జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ భద్ర మహాపురుష యోగం అంటే బుధుడు స్వక్షేత్రంలో ఉంటూ ఉచ్చులో ఉన్న అది ఆ జన్మరాశికి కేంద్రంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం అన్నది ఏర్పడుతుంది. మరి ఈ బుధుడు కన్యా రాశి వారికి రాశ్యాధిపతి, దశమంలో స్వక్షేత్రగతుడు అవడం వల్ల దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఏ గ్రహం అయినా ఉద్యోగం మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంటుంది. తను ఈ జన్మలో ఏ కర్మ అయితే కంప్లీట్ చేద్దామని జన్మించాడో ఆ కర్మని కంప్లీట్ చేయడానికి ఈ బుధుడు కారణమవుతుంటాడు. మరి గురువుతో కలియడం వల్ల కంప్లీట్గా మీకు కన్యారాశి యాంగిల్లో మనం ప్రవేశిస్తే చతుర్థ రాశ్యాధిపతులు కలిసి దశమంలో ఉండడం వల్ల సొంత గృహం కొనుక్కోవాలని మీ ఆలోచన కంప్లీట్గా నెరవేరుతుంది. లగ్న సప్తమాధిపతుల కలయిక వల్ల వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. దూరమైనటువంటి భార్యాభర్తలు ఒకే చోట ఉద్యోగం దొరికేలాగా ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అలాగే దశమంలో బుధుడు కాబట్టి మీ యొక్క స్వప్రయోజనాలకి ఎవరు సహకారం లేకుండా మీ యొక్క వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ 100% నెరవేరుతాయి. అలాగే విద్య, మీరు గతంలో ఏమైనా కొత్తగా విద్య నేర్చుకోవాలన్నా, ఇంకా ఉన్నత విద్య చదవాలన్నా కూడా ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉన్నది. ఏదైనా మీనరాశి వారికి, ధనుసు రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ రాబోయే జూన్ 6 నుంచి 22వ తారీఖు మధ్యలో ఏర్పడిన భద్ర మహాపురుష యోగం మానవునికి, మనిషికి అంటే జీవికి ఏదైతే అత్యవసరమో, ఏదైతే తప్పకుండా ఉండాలో దాంతోపాటు సంతోషం, ఆనందం కూడా లభించే ఈ సమయం అన్నది మీ యొక్క ప్రయత్నం బట్టి మీ జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఏదో ఒక స్థిరాస్తితో విద్య, వాహనమో ఏదో ఒకటి మీకు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యోగం మీకు ఇంకా ఫలించాలంటే బుధుని అనుగ్రహం కొరకు విష్ణు సహస్రనామ పారాయణ, లేదంటే గోవిందనామాల పారాయణ, విఘ్నేశ్వర అష్టోత్తరం కానీ వినాయకుడిని పూజించడం వల్ల బుధగ్రహం యొక్క ఫలితం మీకు విశేషంగా లభిస్తుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల, శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే విష్ణుమూర్తి కూడా సర్వం ఆయనే కాబట్టి మరి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఈ 4 రాశుల వారికి ఈ జాతకంలో మిగతా దశలు, మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తే ఈ 16 రోజుల్లో ఒక అద్భుతం అన్నది మీ జీవితంలో జరగబోతుంది. స్వస్తి.